ఒక హోటల్ గది. దానిలోకి ఎవరు వెళ్ళినా బ్రతికి తిరిగి రాలేదు. మరి మైక్ ఆ గదిలోకి ఎందుకు వెళ్ళాడు తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఇంగ్లీష్ మూవీ 1408. మైక్ అనే ఒక రైటర్ దెయ్యాల కథ పుస్తకాలు రాస్తాడు. ఆ పుస్తకాలు రాయడానికి దెయ్యాలు ఎక్కడున్నాయో తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. కానీ అతనికి ఒక్క చోట కూడా దెయ్యం కనపడదు. ఎక్కడికి వెళ్ళినా ఆ ఎక్స్పీరియన్స్ ని రికార్డ్ చేసుకుంటాడు. మైక్ దెయ్యాలు ఉన్నాయి అని నమ్మడు. మైక్ ఒక రోజు సర్ఫింగ్ కి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద అల వచ్చి వాటర్ లో మునిగి ఒడ్డుకి కొట్టుకొస్తాడు. పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి తనకి వచ్చిన పోస్ట్ తీసుకుంటాడు. ఒక పోస్ట్ లో డాల్ఫిన్ హోటల్లో రూమ్ 1408 కి వెళ్ళొద్దు అని రాసి ఉంటుంది. మైక్ ఎమ్మటే డాల్ఫిన్ హోటల్ కి కాల్ చేసి 1408 రూమ్ కావాలి అంటాడు. హోటల్ వాళ్ళు ఆ రూమ్ అవైలబుల్ లో లేదు అని ఫోన్ పెట్టేస్తారు. మైక్ 1408 రూమ్ గురించి రీసెర్చ్ చేస్తాడు. మైక్ ఆ రోజు ఈవినింగ్ డాల్ఫిన్ హోటల్ కి వెళ్తాడు. డాల్ఫిన్ హోటల్ మేనేజర్ మైక్ తో మాట్లాడతాడు. మైక్ నాకు 1408 రూమ్ కావాలి అంటాడు. మేనేజర్ మీ రూమ్ అప్గ్రేడ్ చేసి పెన్ హౌస్ ఇస్తాము అన్నా మైక్ 1408 రూమే కావాలి అంటాడు. మైక్ కి రూమ్ 1 నైట్ కావాలి. మేనేజర్ ఆ రూమ్ లో ఎవరు 1 అవర్ కన్నా ఎక్కువసేపు లేరు అంటాడు. 1408 రూమ్ బుక్ చేసుకున్న 56 మంది ఆ రూమ్ లోనే చనిపోయారు. వాళ్ళందరూ ఎలా చనిపోయారో ఒక బుక్ లో ఉంటుంది. మేనేజర్ ఆ బుక్ మైక్ కి ఇస్తా అంటాడు. కానీ మైక్ రూమ్ 1408 లో ఉండడానికి వీల్లేదు. మేనేజర్ మైక్ కి ఒక స్కాచ్ బాటిల్ ఇస్తాడు. మైక్ రూమ్ 1408 లో ఉంటాను అంటాడు. మేనేజర్ మైక్ కి బుక్ ఇచ్చి ఆ రూమ్ లో వాళ్ళు ఎలా చనిపోయారో చూస్తే నువ్వు ఆ రూమ్ లో ఉండవు అంటాడు. మైక్ 1408 రూమ్ కి ఇవ్వమని మొండిగా ఉంటాడు. మేనేజర్ మైక్ ని కన్విన్స్ చేయలేక 1408 రూమ్ కి ఇస్తాడు. ఆ రూమ్ లో సిగ్నల్స్ ఏమీ రావు. 1408 రూమ్ 13th ఫ్లోర్ లో ఉంటుంది. ఆ రూమ్ లో ఎవరు ఉండకపోయినా హోటల్ మేనేజ్మెంట్ మంత్ కి ఒకసారి రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. క్లీన్ చేసినప్పుడు 2 మనుషులు వెళ్తారు. రూమ్ లో వాళ్ళు 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండరు. క్లీన్ చేసేటప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంచుతారు. మేనేజర్ కూడా అక్కడే ఉంటారు. కొన్ని సంవత్సరాల ముందు ఒక క్లీనింగ్ ఆమె బాత్రూమ్ లో లాక్ అయిపోతుంది. కొంచెం సేపే ఉంటుంది కానీ బయటికి వచ్చేసరికి ఆమెకి కళ్ళు పోతాయి. మేనేజర్ మైక్ కి రూమ్ చూపించడానికి వెళ్తాడు. కానీ లిఫ్ట్ లో 13th ఫ్లోర్ దాకే మైక్ తో వస్తాడు. అక్కడ నుంచి మైక్ ని రూమ్ కి తన ఓన్ గా వెళ్ళమంటాడు. మంత్ కి ఒకసారి రూమ్ క్లీన్ చేసినప్పుడే అందరూ ఆ ఫ్లోర్ కి వెళ్తారు. మిగిలిన సమయంలో ఎవ్వరూ ఆ ఫ్లోర్ కి వెళ్లరు. మైక్ మేనేజర్ ఇచ్చిన బుక్ చూస్తూ రూమ్ కి వెళ్తాడు. కానీ చుట్టూ తిరిగి మళ్ళీ లిఫ్ట్ దగ్గరికే వస్తాడు. ఈసారి రూమ్ నంబర్స్ చూస్తూ వెళ్తాడు. అప్పుడు 1408 కి పక్కన ఉన్న రూమ్ లో ఒక ఆమె బేబీతో రూమ్ కి వెళ్తుంది. మైక్ రూమ్ లాక్ ఓపెన్ చేసి రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ క్లీన్ గా నీట్ గా ఉంటుంది. మైక్ కి రూమ్ ఏమీ భయంకరంగా అనిపించదు. డోర్ క్లోజ్ చేస్తాడు. ఆ రూమ్ లో ఒక బైబుల్ ఉంటుంది. బాత్రూమ్ లో టిష్యూ యూజ్ చేస్తాడు. గోడ మీద 3 పెయింటింగ్స్ ఉంటాయి. షిప్ సీలో సెయిల్ అవుతున్న పెయింటింగ్, ఒక ముసలామె పిల్లలకి కథలు చెప్తున్న పెయింటింగ్, ది హంట్ పెయింటింగ్. బెడ్ మీద కూర్చొని పెయింటింగ్స్ చూస్తూ ఉంటాడు. కిటికీ నుంచి బయట ట్రాఫిక్ వ్యూ చూడడానికి వెళ్తాడు. అప్పుడు సడన్ గా రేడియో ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే బెడ్ నీట్ గా ఉంటుంది. బెడ్ మీద చాక్లెట్స్ ఉంటాయి. ఒక చాక్లెట్ తింటాడు. టిష్యూ వాడినట్టు ఉండదు. రేడియో ఆఫ్ చేసి రూమ్ లోకి ఎవరైనా వచ్చారా అని చూస్తాడు. కానీ రూమ్ లో ఎవ్వరూ ఉండరు. ఎయిర్ డక్ట్ లో ఎవరో ఉన్నట్టు ఉంటుంది. హీటర్ పాడయి రూమ్ చాలా వేడిగా అవుతుంది. రిసెప్షనిస్ట్ కి కాల్ చేస్తాడు. రిసెప్షనిస్ట్ రూమ్ ఖాళీ చేయడానికి రెడీగా ఉన్నారా అని అడుగుతుంది. మైక్ లేదు, హీటర్ బాగు చేయడానికి ఎవరినైనా పంపమంటాడు. రిసెప్షనిస్ట్ ఓకే అంటుంది. మైక్ కి రూమ్ లో ఉండడానికి కొంచెం భయం వేస్తుంది. మైక్ యూవీ లైట్ తో రూమ్ మొత్తం చూస్తాడు. రూమ్ లో బ్లడ్ మార్క్స్ ఉంటాయి. షిప్ పెయింటింగ్ కొంచెం వంకరగా ఉంటుంది. మైక్ వెళ్లి దాన్ని సరిచేస్తాడు. అప్పుడు హీటర్ రిపేర్ చేసే ఆయన వస్తాడు. అతను రూమ్ లోకి రావడానికి భయపడతాడు. రూమ్ బయట నుంచే మైక్ కి హీటర్ ఎలా రిపేర్ చేయాలో చెప్తాడు. హీటర్ బాగవుతుంది. మైక్ అతనికి థ్యాంక్స్ చెప్పే లోపే అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మైక్ బెడ్ మీద కూర్చుంటాడు. సడన్ గా రేడియో మళ్ళీ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. రేడియోలో టైం మారి 60 మినిట్స్ నుంచి వెనక్కి కౌంట్ అవుతుంది. అప్పుడు మైక్ కి రింగింగ్ సౌండ్ వచ్చి ఏమీ వినపడదు. కిటికీ బయటికి వెళ్లి వింటాడు. ఏమీ వినపడదు. కిటికీ తలుపు మైక్ చెయ్యి మీద ఫాస్ట్ గా స్లైడ్ అవుతుంది. మైక్ కి ఇప్పుడు అన్ని మామూలుగానే వినపడతాయి. మైక్ చేతికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. సింక్ లో చేతిని కడుక్కుంటాడు. సడన్ గా వాటర్ స్పీడ్ గా చాలా వేడిగా వస్తాయి. మైక్ టవల్ తో ట్యాప్ ని ఆపడానికి ట్రై చేస్తాడు.
బ్యాగ్ లో కర్చీఫ్ తీసుకొని చేతికి కట్టుకుంటాడు. రేడియో మళ్ళీ ఆన్ అవుతుంది. రేడియోలో టైం అయిపోతూ ఉంటుంది. రేడియో ప్లగ్ పీకేసిన టైం కౌంట్ ఆగదు. అప్పుడు మైక్ కి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తే రిసెప్షనిస్ట్ ఏదో ఆర్డర్ డిలే గురించి మాట్లాడుతుంది. మైక్ నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాను, నాకు దెబ్బ తగిలింది అంటాడు. కానీ రిసెప్షనిస్ట్ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. మైక్ ఆమెని తిడతాడు. ఆమె మేనేజర్ తో కాల్ కనెక్ట్ చేస్తాను అంటుంది. మైక్ సరే కనెక్ట్ చెయ్యి అంటాడు. అప్పుడే ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది. మైక్ ఇంకా ఆ రూమ్ లో ఉండను అని ఫాస్ట్ గా బ్యాగ్ తీసుకొని డోర్ తీయడానికి వెళ్తాడు. డోర్ ఓపెన్ అవ్వదు. కీతో ఓపెన్ చేయాలి అని చూస్తే కీ డోర్ లోపలికి వెళ్ళిపోతుంది. కత్తితో డోర్ లాక్ ఓపెన్ చేసి డోర్ నాబ్ తో డోర్ ఓపెన్ చేయాలి అనుకుంటాడు. డోర్ నాబ్ విరిగిపోతుంది. హెల్ప్ హెల్ప్ అని డోర్ గట్టిగా కొడతాడు. కిటికీ దగ్గరికి వెళ్లి హెల్ప్ అని గట్టిగా అరుస్తాడు. డాల్ఫిన్ హోటల్ ఎదురుగా ఇంకొక బిల్డింగ్ ఉంటుంది. దానిలో ఒక అతను కనిపిస్తాడు. మైక్ అతనిని పిలవడానికి ట్రై చేస్తాడు. కానీ అతను మైక్ ఏం చేస్తున్నాడో అదే చేస్తాడు. మైక్ చెయ్యి పైకి లేపితే అతను కూడా చెయ్యి పైకి లేపుతున్నాడు. లైట్ వేసి చూస్తే ఆ బిల్డింగ్ లో ఉన్నది కూడా మైకే. బిల్డింగ్ లో ఉన్న అతని వెనుక ఎవరో సుత్తి తీసుకొని కొడతారు. మైక్ తన వెనుక చూస్తే విచిత్రంగా ఉన్న ఒక అతను మైక్ ని సుత్తితో కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ సడన్ గా మాయమైపోతాడు. మైక్ ఎవరైనా హెల్ప్ కి వస్తారేమో అని కిటికీలో నుంచి ఒక ల్యాంప్ కిందకి విసురుతాడు. కానీ ఆ ల్యాంప్ రోడ్డు మీద పడకుండా గాలిలోనే మాయమవుతుంది. మైక్ మేనేజర్ ఇచ్చిన స్కాచ్ తాగుతాడు. అందుకే ఇవన్నీ జరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాను అనుకుంటాడు. రూమ్ లో ఒక చిన్న పిల్ల మాటలు వినపడతాయి. టీవీ సడన్ గా ఆన్ అయ్యి మైక్ తన కూతురు కేటీ వైఫ్ లిల్లీతో ఉన్న వీడియో ప్లే అవుతుంది. మైక్ కి రూమ్ లో దెయ్యాలు కనపడడం మొదలవుతుంది. దెయ్యాలు కిటికీ నుంచి బయటికి దూకుతూ ఉంటాయి. 1408 రూమ్ పక్కన రూమ్ లో నుంచి ఒక పాప ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. మైక్ ఆ రూమ్ లో ఉన్న ఆమెని హెల్ప్ అడగడానికి చూస్తాడు. పాప ఏడుపు పెద్దగా వినిపించి రూమ్ లో రీసౌండ్ వస్తుంది. మైక్ చెవులు మూసుకుంటాడు. కొంచెం సేపు అయ్యాక సౌండ్ ఆగిపోతుంది. బాత్రూమ్ లో నుంచి ఎవరెవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. అక్కడ మైక్ వాళ్ళ నాన్న ఉంటాడు. మళ్ళీ మాయమైపోతాడు. హాల్లో గోడ పగిలి గోడ నుంచి బ్లడ్ వస్తుంది. మైక్ తన రూమ్ కిటికీలో నుంచి పక్క రూమ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఎంత వెళ్ళినా పక్కన రూమ్ విండో రాదు. చూస్తే మొత్తం గోడే ఉంటుంది. రూమ్స్ ఏమీ ఉండవు. మైక్ కాలు జారుతుంది. మైక్ కి భయం వేసి ఫాస్ట్ గా 1408 రూమ్ కి వెళ్ళిపోతాడు. కిటికీ దగ్గర ఒక దెయ్యం మైక్ ని నెట్టి తను కిటికీ నుంచి కిందకి దూకుతుంది. కిటికీ డోర్ క్లోజ్ అవ్వబోతుంది. మైక్ తొందరగా కిటికీ డోర్ క్లోజ్ అయ్యేలోపు కిటికీలో నుంచి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. రూమ్ లో కేటీ కనపడుతుంది. హీటర్ వల్ల రూమ్ చల్లగా అవుతుంది. మైక్ ల్యాప్టాప్ నుంచి తన వైఫ్ లిల్లీకి కాల్ చేస్తాడు. మైక్ లిల్లీని గతంలో ఏమీ చెప్పకుండా తనని వదిలేసి వెళ్ళిపోతాడు. మైక్ చాలా సంవత్సరాల తర్వాత లిల్లీకి ఇప్పుడే కాల్ చేస్తున్నాడు. లిల్లీతో నేను డాల్ఫిన్ హోటల్లో ఉన్నాను, పోలీస్ కి కాల్ చేయి, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి అంటాడు. లిల్లీ మైక్ చెప్పేది సరిగ్గా వినకుండా హోటల్లో ఎందుకు ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు స్ప్రింక్లర్స్ నుంచి వాటర్ వచ్చి ల్యాప్టాప్ షట్ డౌన్ అవుతుంది. కాల్ కట్ అయిపోతుంది. మైక్ ఎయిర్ డక్ట్ నుంచి బయటికి వెళ్ళొచ్చు అని ఎయిర్ డక్ట్ లోకి ఎక్కుతాడు. అక్కడ మైక్ కి తన పాస్ట్ కేటీని ఎత్తుకున్న లిల్లీ మైక్ తన నాన్నతో మాట్లాడడం కనిపిస్తుంది. మైక్ కి ఎయిర్ డక్ట్ లో ఒక శవం కనపడుతుంది. ఆ శవం ఆ రూమ్ లో చనిపోయిన ఒక గెస్ట్ ది. శవం లెగిచి మైక్ ఎమ్మటి పడుతుంది. మైక్ ఫాస్ట్ గా మళ్ళీ 1408 రూమ్ కి వెళ్తాడు. హీటర్ పాడయి రూమ్ చాలా చల్లగా అయిపోతుంది. రూమ్ మొత్తం మంచుతో కప్పేసి ఉంటుంది. మైక్ రూమ్ లో మంట వేసుకుంటాడు. మైక్ చలితో వణుకుతూ ఉంటారు. లిల్లీ పోలీస్ కి కాల్ చేసి డాల్ఫిన్ హోటల్ 1408 రూమ్ లోకి వెళ్ళమంటుంది. పోలీస్ ఆ రూమ్ లోకి వెళ్తే రూమ్ ఖాళీగా ఉంటుంది. పోలీస్ కి రూమ్ లో మైక్ కనపడడు. లిల్లీ మైక్ కి కాల్ చేసి చెప్తుంది. రేడియోలో టైం 15 మినిట్స్ ఉంటుంది. రూమ్ లో భూకంపం లాగా వచ్చి అన్ని వస్తువులు పగిలిపోతాయి. వర్షం పడుతుంది. సడన్ గా గోడ నుంచి రూమ్ లోకి చాలా వాటర్ వచ్చేస్తాయి. మైక్ వాటర్ లో మునిగిపోతాడు. మైక్ కళ్ళు తెరిచి చూసేసరికి బీచ్ ఒడ్డు మీద ఉంటాడు. లిల్లీ మైక్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. లిల్లీకి మైక్ కాల్ చేసింది. డాల్ఫిన్ హోటల్లో ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. కేటీ క్యాన్సర్ వల్ల చనిపోతుంది. అప్పుడు మైక్ లిల్లీని వదిలేసి వెళ్ళిపోతాడు. హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యాక లిల్లీ మైక్ డిన్నర్ కి వెళ్తారు. మైక్ లిల్లీతో నాకు కేటీ 1408 రూమ్ లో కనపడింది అంటాడు. మైక్ 1408 రూమ్ మీద ఒక బుక్ రాస్తాడు. మైక్ వాళ్ళ నాన్నని ఓల్డేజ్ హోమ్ లోకి వెళ్లి కలుస్తాడు. మైక్ 1408
14008 బుక్ రాసి తన ఏజెంట్ కి పంపడానికి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ హోటల్లో కనిపించిన వెయిటర్ ఉంటాడు. సడన్ గా పోస్ట్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ గ్లాస్ టేబుల్స్ అన్నిటిని పగలగొడుతూ ఉంటారు. సీలింగ్ నుంచి వాటర్ వస్తాయి. పోస్ట్ ఆఫీస్ స్లోగా 1408 రూమ్ లాగా మారిపోతుంది. నిజం ఏంటంటే మైక్ ఇంకా 1408 రూమ్ లోనే ఉన్నాడు. రూమ్ నుంచి తప్పించుకున్నట్టు ఊహించుకుంటాడు. రూమ్ లో మైక్ కి మళ్ళీ కేటీ కనపడుతుంది. మైక్ కేటీని హక్ చేసుకుంటాడు. అప్పుడు రేడియో ఆన్ అవుతుంది. కేటీ మట్టిగా మారిపోతుంది. రేడియోలో 1 అవర్ అయిపోతుంది. మైక్ స్పృహ తప్పి పడిపోతాడు. కళ్ళు తెరిచాక రూమ్ మామూలుగా ఉంటుంది. టైమర్ 1 అవర్ కి సెట్ అయి ఉంటుంది. మైక్ కి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ అదే 1 అవర్ రూమ్ లో గడపాలి, లేకపోతే సూసైడ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా చనిపోయిన గెస్ట్ అందరూ సూసైడ్ ఆప్షన్ ఎంచుకుంటారు. ఇంకా మైక్ ఈ రూమ్ లో నుంచి తప్పించుకోలేను అని తన దగ్గర ఉన్న స్కాచ్ రూమ్ తగలబెడతాడు. ఆ రూమ్ లో ఉన్న ఆత్మలన్నీ అరుస్తూ ఉంటాయి. లిల్లీ డాల్ఫిన్ హోటల్ కి వెళ్తుంది. 1408 రూమ్ పేలిపోవడం చూస్తుంది. లిల్లీ మైక్ ఫ్యూనరల్ జరుపుతుంది. అక్కడికి హోటల్ మేనేజర్ వచ్చి మైక్ థింగ్స్ లిల్లీకి ఇస్తాడు. కానీ లిల్లీ అవి తీసుకోకుండా వెళ్లిపోతుంది. మైక్ రికార్డర్ లో కేటీ వాయిస్ కూడా వినిపిస్తుంది. మేనేజర్ కార్ ఎక్కుతాడు. మేనేజర్ కి వెనుక సీట్ లో మైక్ శవం కనిపించినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు. మైక్ దయ్యంగా మారి 1408 రూమ్ లోనే తిరుగుతూ ఉంటాడు. రూమ్ 1408 లో అసలు ఏం జరిగిందో, రూమ్ లోకి వెళ్లిన వాళ్ళు ఎలా చనిపోయారో చెప్పడానికి ఎవ్వరూ లేరు. మైక్ వల్ల ఆ రూమ్ లో ఇంకా ఎవ్వరూ చనిపోరు. ఇంతటితో 1408 మూవీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.